మనం చూస్తున్నాము ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద బీభత్సం సృష్టించింది, ఆ వరద బురదను మిగిల్చింది. అయితే ఆ బురద క్లీన్ అయితే అవుతుంది, కానీ బట్ రాజకీయంగా ఏదైతే రాజకీయ పార్టీలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానీ మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న ఆరోపణలు, చూపిస్తున్న కారణాలు మాత్రం ఇప్పటికీ ఏమాత్రం మారడం లేదు. ఎందుకంటే చాలా క్లియర్గా వైఎస్ఆర్సీపీ ఏమో ఒకటే వర్షన్ మీద ఉంది. కంపల్సరీ ఏదైతే చంద్రబాబు నాయుడు కానివ్వండి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళ నిర్లక్ష్యమే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి కారణం అంటూ వైసీపీ ఏకతాటిగా మీద అదే మాటల మీద మాట్లాడుతుంటే, అదే సందర్భంలో టీడీపీ కూడా అదే స్థాయిలో ఆ ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు తిప్పి కొడుతున్నారు. వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్న మరొక మాట ఏంటంటే, గత ప్రభుత్వం చేసిన పాపమే ఇప్పుడు ఈ రెండు ప్లేసెస్లోనూ, ఏదైతే ఒకటి బుడమేరు వాగు కానివ్వండి, ఇవాళ ఏలేరు ప్రాంతంలో జరిగిన వాగుకు సంబంధించిన విషయం కానీ, రెండు ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వలన ఇలా జరిగిందనే విషయాన్ని వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఎప్పటికప్పుడు అంటే ఈ పార్టీలు చేస్తున్న ఆరోపణలు ఇవన్నీ పక్కన పెడితే, పర్యటనలకు వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న పరిస్థితులపైన కూడా ఆరోపణలు ప్రత్యాపనం జరుగుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే నిన్న పిఠాపురానికి, ఏదైతే కాకినాడ జిల్లా పిఠాపురానికి వెళ్ళారో అక్కడ జరిగిన పర్యవసానాలు, అక్కడ జరిగిన ఆ పర్యటనలో జరిగిన వివరాలకు సంబంధించి ఒకసారి చూస్తే కూడా ఎవరికి వాళ్ళు ఆరోపణలు చేసే పరిస్థితి అయితే మారలేదు. ఓవరాల్గా ఏం జరుగుతోంది రాష్ట్రంలో, అంతేకాకుండా ఈ రెండు పార్టీలు వాళ్ళు గత ప్రభుత్వం అంటూ ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం అంటూ గత ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలో నిజమెంత, ఆ పార్టీల స్టాండ్ ఏంటి అనే విషయంపైన మనం ఇవాళ చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ పార్టీ నుంచి బాలగురుస్వామి గారు, అలాగే కనకారావు గారు, మాజీ మాదిగ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు, అలాగే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మస్తాన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. ఒకసారి బాలగురుస్వామి గారి దగ్గరికి వెళ్దాం. బాలగురుస్వామి గారు, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, బీఆర్కే వీక్షకులకి అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ బురదనైతే కడిగే ప్రయత్నం చేస్తున్నారు కానీ, బట్ ఈ మొత్తం వరదలు కానివ్వండి, ఈ వరదల ద్వారా ప్రజలు పడుతున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి కారణం కేవలం మీ నిర్లక్ష్యం మాత్రమే అని వైసీపీ మొదటి నుంచి ఆరోపణలు చేస్తుంది. దానిపైన మీ రెస్పాన్స్ ఏంటి? తప్పులు వాళ్ళు చేసి ఎదుటోళ్ళ మీద నెట్టేయడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది. అది పరిపాటిగా మారిపోయింది వాళ్ళకి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, ఈరోజు ఏలేరు వరద రావడానికి ప్రధాన కారణం గత ప్రభుత్వం అని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. 2022లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో గొల్లప్రోలుకి వెళ్ళాడు. గొల్లప్రోలులో జరిగిన మీటింగ్ లో ఏం చెప్పాడు? ఏలేరుకి సంబంధించి నేను 291 కోట్లు నేను రిలీజ్ చేస్తాను, ఫేజ్ 1 ఫేజ్ 2 పనులు కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే 2022లో నువ్వు 291 కోట్ల రూపాయలు నేను రిలీజ్ చేస్తాను అని చెప్పి చెప్పావు. రిలీజ్ చేసావా? ఎందుకు రిలీజ్ చేయలేదు? అదే ఆ రోజు ఆ డబ్బులు రిలీజ్ చేసి మరమ్మత్తు పనులు చేసి ఉంటే, ఆ ప్రాజెక్టుకి సంబంధించి అన్ని కూడా ప్రభుత్వం జాగ్రత్త చర్యలు తీసుకొని ఉండుంటే, ఏవైతే రిపేర్లు ఉన్నాయో అవన్నీ కానీ చేసి ఉంటే ఈ రోజు ఈ వరద రాకుండా ఉండేది కదా. వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొనే శక్తి ఆ కరకట్లకు ఉండేది. ఈ రోజు వాళ్ళు తప్పులు చేసేసి ఎదుటోళ్ళ మీద నెట్టేయడం అనేది వాళ్ళకి అది పరిపాటిగా మారిపోయింది. మరి ఎందుకని వాళ్ళు నోరు తెరిస్తే, నోట్లో నుంచి మాట చెప్తే, మరి అది వాళ్ళు పళ్ళుదోలు చెప్తారో లేదనుకుంటే మరి అది నోరో తాడిమట్ట అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈ రోజు ముంపు ప్రాంతాలకు వచ్చిన వ్యక్తి ఈ రోజు ఎక్కడైనా సరే నీళ్ళల్లో దిగాడా? బాధితుల్ని పరామర్శించాడా? తను ఎక్కడ దిగాడు? హెలికాప్టర్ లో వచ్చాడు. ప్రతిపక్ష నేతగా ఉండి హెలికాప్టర్లో వచ్చాడు, ఆడ దిగాడు, జనాలందరితో జేజేలు కొట్టించుకున్నాడు, జై సీఎం అనిపించుకున్నాడు. ఆయన కారులో కొందూరం వచ్చేసి ఆడేదో ప్రెస్ మీట్ పెట్టేసి ఆడ స్వాతిముత్యంలో కమలాషన్ లాగా యాక్షన్ చేసేసి మాట్లాడుకుంటా వచ్చాడు. రైట్, ఒక్క నిమిషం సార్. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏం మాట్లాడాడు? అసలు వచ్చింది ఎందుకు? దేనికోసం వచ్చాడు? బాధితులు బాధల్లో ఉంటే వాళ్ళని పరామర్శించేదానికి పోయేసి ఆయన మరి ఆ స్మైలింగ్ ఫేస్, ఆ నవ్వులు దేనికి అర్థమో కూడా ఈ రోజు అర్థం కాక రాష్ట్ర ప్రజలు తల్లబట్టుకుంటున్నారు. మీరు పరామర్శకు వచ్చేసి మీరు ఆ విధంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి. సంక్షేమ పథకాల గురించి మాట్లాడతాడు, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
ఒకసారి ఎక్కడ దీనిపైన ఏం కనకారావు గారిని మాట్లాడాలో ఒకసారి అర్థం రెస్పాన్స్ కాని అడుగుదాము. వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రైట్, కనకారావు గారి దగ్గర ఒకసారి రెస్పాన్స్ అడుగుదాం. ఎందుకని వీళ్ళు ఎందుకనంటే అభియోగాలు మోపేటప్పుడు మనం ఏం చేసాము, మనం ఎలా ప్రవర్తించాము అనేది ఒక్కసారి తెలుసుకోనన్నా, లేదనుకుంటే మీ దగ్గర సలహాదారులు ఉన్నారు కదా, మీ దగ్గర సలహాదారులన్నా కూర్చోబెట్టుకొని మళ్ళైనా కూడా మనం జనాల్లోకి వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, దానికి మనం ఎలా మాట్లాడాలనేది మీరు తెలుసుకోనన్నా వచ్చి మాట్లాడండి. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఈ పార్టీని వీళ్ళని చీకొట్టే పరిస్థితి ఏర్పడింది. రైట్, బాలగురు అంటే ప్రతిపక్ష నేతగా ఉంటే ఎలా మాట్లాడాలనేది అర్థం కాకుండా ఎదుటోళ్ళ మీద ఏది పడితే అది మాట్లాడేసి ఫేక్ ప్రచారం చేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. రైట్ రైట్ ఈ ఫేక్ ప్రచారాలు మానుకొని ఎక్కడైనా సరే మీరు, ఎందుకనంటే లాస్ట్ బాధితుడి వరకు కూడా మేము సహాయం చేసేదానికి మేము, మా ప్రభుత్వం, మా సీఎం గారు కంకణం కట్టుకొని ఉన్నారు. రైట్, రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పున్నారు. రైట్, మీరు ఏవైతే ఇప్పుడు మాట్లాడారో దాని మీద కనకారావు గారిని ఫస్ట్ రెస్పాండ్ అవ్వమని అడుగుదాము. కనకారావు గారు, ఈ మొత్తం పాపం మీదే. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. మీరు కూడా అంటే ఏదైతే మీ ప్రభుత్వం ఉందో, మీ ప్రభుత్వం 2-3 సందర్భాల్లో దాని గురించి మాట్లాడిన పరిస్థితి ఉంది. రివర్స్ టెండరింగ్ పేరుతోనే మీరు ఆ మొత్తం ప్రాజెక్ట్ని అంతకుముందే 58 కోట్లు టీడీపీ రిలీజ్ చేసింది. ఆ 58 కోట్లు ఖర్చు చేయకపోగా రివర్స్ టెండరింగ్ పేరుతో ఇవాళ ఈ మొత్తం అనర్థానికి కారణం అప్పుడు మీరు తీసుకోకపోయిన చర్యలు, మీరు చూపించిన సాకులు అన్నది ఇవాళ టీడీపీ ఆరోపిస్తుంది. ఏమంటారు మీరు? ముందుగా ప్రైమ్ డిబేట్లో పాల్గొన్నటువంటి ప్యానల్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు గురుస్వామి గారు చెప్పినట్టు ఏంటంటే టీడీపీ వాళ్ళ వైఖరి ఎట్టుందంటే ఏది జరిగినా దానికి జగనే కారణం అంటున్నారు. అసలు వరదలు రావడానికి కూడా జగన్ గారే కారణం అంటున్నారు. అంటే వాళ్ళు ఏదొచ్చినా సరే ఏంటంటే గుడ్డగాల్చి పైనటువంటిది ప్రధానంగా నేర్చుకున్నటువంటి విషయం. నిన్న ఏలూరు ఏదైతే పిఠాపురం ఆ పరిసర ప్రాంతాల్లో ముంపు బాధితులను పరామర్శించడం కోసం వెళ్ళినటువంటి పరిస్థితుల గురించి అక్కడ మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఏలేరు రిజర్వాయర్ యొక్క అది దాని లెవలింగ్ చేయటంలో, దాన్ని ఏదైతే ఆ వాటర్ స్టోరేజ్ చేసేటువంటిది, ఎందుకంటే 28వ తారీఖు నుంచి భారత వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తా ఉంది. భారతదేశంలో ఏ ప్రాంతాలు ఎంత వర్షం నమోదు అవుతుందో అని వాళ్ళు చెప్పొస్తారంటే మొత్తం చెప్పుకుంటా వస్తుంది. డే బై డే చెప్పుకుంటా వస్తున్న క్రమంలో ప్రభుత్వానికి ఒక విధానం ఉండాలి. కనుక మీ ఆడియో రావట్లేదు. ఒకసారి మీ ఆడియో చెక్ చేసుకుంటారు ఒకసారి ప్లీజ్. మీ ఆడియో రావట్లేదు కనకారావు గారు, మీ ఆడియో రావట్లేదు. హలో, ఎస్, ఇప్పుడు వినిపిస్తాను, చెప్పండి. హలో, చెప్పండి కనకారావు గారు. ఈ వరద కనకారావు, మీ ఆడియోలో డిస్టర్బెన్స్ వస్తుంది, వినిపించట్లేదు. నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు ముంపు ప్రాంతాల ఏమన్నారు, ఏలూరు ఈ విధంగా ఈ ప్రాంతం మునిగిపోవటానికి ఏలూరు రిజర్వాయర్ ఏదైతే ఉందో దాన్ని జలాశయం కాపాడటంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్వాహకం అని చెప్పేసి మొన్న బుడమేరికి జగన్ గారే, బోటుకి జగన్ గారే, ఇక ఏది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే. అంటే ఏంటంటే ఈ ప్రభుత్వం తన యొక్క చేతగానితనాన్ని, తన యొక్క ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఫెయిల్ అయిపోయి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది ఈ ప్రభుత్వానికి ప్రధానమైనటువంటి కనకారావు, మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే గతంలో ఆధునీకరణ పనులు ఆపడానికి రివర్స్ టెండరింగ్ కారణము. రిజర్వాయర్ ని దాన్ని బాగు చేయాలంటే వాటర్ ఉన్న చేస్తారండి. చంద్రబాబు ప్రభుత్వం వర్షాలు ఉండవు కాబట్టి ఈ మా ప్రభుత్వం, గత ప్రభుత్వంలో నిండు కుండలుగా జలాశయాలు మొత్తం ఉన్నాయి. ఒక జలాశయాన్ని బాగు చేయాలంటే అక్కడ వాటర్ ఉండకూడదు. వాటర్ అంటే ఏం చేయాలి, వాటర్ మొత్తాన్ని బయటకు పంపాలి, లేదంటే క్రాప్ వాటర్ ప్రొటెక్టాలి. అప్పుడు దాన్ని బాగు చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల వాటర్ స్టోరేజ్ ఉండగా దాని బాగు ఎక్కడ సాధ్యపడింది. రెండోది రివర్స్ టెండరింగ్ అంటున్నారు. మా ప్రభుత్వంలో రివర్స్ టెండరింగ్ అనేది అవినీతి. చంద్రబాబు నాయుడు లాగా నీరు లేదో పెట్టి ఒక 10 లక్షలు అయ్యే పనికి 50 లక్షలకి పెట్టేసి దాన్ని దోచుకోవడం అనేది మా ప్రభుత్వం జరగలేదండి. రివర్స్ టెండరింగ్ పెట్టినాక అనేకటువంటి టెండర్లలో ఏదైతే ప్రభుత్వానికి లబ్ధి చేకూరింది. అందువల్ల ఏంటంటే ప్రభుత్వం మరి పోలవరం కొంతమేరకు పూర్తి చేయడం కానీ ఎన్నికలు జరిగిందంటే కారణం ఏంటంటే రివర్స్ టెండరింగ్ లో అవినీతికి తావు లేకుండా పనులు జరిగినాయి కాబట్టి ప్రభుత్వం కొన్ని పనులు చేయగలిగింది. గత ప్రభుత్వం చేసినటువంటి దాంట్లో భాగంగానే మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు, రివర్స్ టెండర్ తీసేస్తామని చెప్పి. ఎందుకంటే వాళ్ళ తోటలు కావాలి. ఈ రోజు అడుగుతా ఉన్నాం. ఈ రోజు ముంపు ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజలకు సహాయ క్రమంలో కొన్ని వేల మంది, 100 మంది, కోట్ల రూపాయల లెక్కలు డబ్బులు ఇస్తున్నారు, సహాయం చేస్తున్నారు. సంతోషం, మానవ దృక్పథంతో మేము అడుగుతున్నాం. ఇప్పుడు అసలు ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందా?
ఈ రైతులు ఆదుకోవటంలో కానీ ముప్పు గురైనటువంటి ప్రజలు ఆదుకోవటంలో కానీ ప్రభుత్వం ఎంతవరకు ఉందనే దాంట్లో చెప్పట్లా ఏ కాడికి Right. ఓటుకి నందిగౌసరి కారణం అని డైవర్ట్ చేస్తా ఉంది రైట్ రైట్ కేవలం అయితే ఒకసారి ప్రభుత్వం